నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణం అమలు చేయాలని, రామగుండం నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నాయకులు రామగుండం తహసీల్దార్కు ఈరోజు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ, గుండబోయిన భూమయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని, అయితే 2 సంవత్సరాలు గడిచిన వాటిలో ఇప్పటి వరకు ఏ ఒక్కటి అమలు కాలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముస్కుల భాస్కర్ రెడ్డి, సుల్వా లక్ష్మీనరసయ్య, కోడూరు రమేష్, మాదరబోయిన రాకేష్, రామగిరి నరేష్, పాకాల నరసింహారెడ్డి, ఎల్లూరి సరిత, ఎల్లూరి రాజయ్య, అంకరి భరత్, ఆకునూరి రమేష్, కొమరవెల్లి విశ్వనాథ్, ఇరుగురాల శివ, అలకొండ మహేష్, గోగుల రమేష్, సాయి తదితరులు ఉన్నారు. ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్, బీజేపీ జిందాబాద్. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలను మభ్యపెట్టి 6 గ్యారెంటీలు, 420 హామీలు, 420. ఈ ప్రతీక ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మరి తప్పించుకొని తిరగడం, కేవలం ఒక మహాలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తా ఉన్నామని మరి ఏదైతే గొప్పలు చెప్పుకుంటున్నారో, ఇలా బస్సులలో ప్రయాణం చేయాలంటే అనేకమైన సర్కస్ ఫీట్లు చేయాల్సిన అవసరం పరిస్థితి ఏర్పడింది. దానికి కారణము మరి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజులలో ఈ యొక్క ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మరి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ పిలుపు మేరకు అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల్లో మరి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ ద్వారా మరి విన్నపాన్ని ఇవ్వడం జరిగింది. వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మరి ఇచ్చిన హామీలను అమలు చేయాలి. మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది. మరి ఇచ్చినటువంటి వాగ్దానాలలో అధికారంలోకి వచ్చి ఈ 2.5 సంవత్సర కాలంలో ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయింది. ఇవాళ హామీలే కాదు, డిక్లరేషన్ల పేరిట ఇవాళ బీసీ డిక్లరేషన్ కావచ్చు, ఎస్సీ డిక్లరేషన్ కావచ్చు, ఇట్లా అనేక రకాల హామీలు ఏవైతే ఇచ్చిందో
ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోవడం లోపల ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ అర్హత కలిగినటువంటి ఏ ఒక్కరికి కూడా ఆ రోజు చెప్పినటువంటి పెన్షన్లు 2000 ఉన్న పెన్షన్ను 4 చేస్తామని, ఇవాళ వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లు డబుల్ చేస్తామని, ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, స్కూటీలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తామని, ఇట్లా రకరకాల హామీలని ఇవాళ ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలే. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకి అన్ని కాన్స్టిట్యున్సీలలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయాలలో మరి నిరసన వ్యక్తం చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకి రిప్రజెంటేషన్ ఇవ్వాలనేటువంటి ఏదైతే పేర్కాలు ఉన్నదో అందులో భాగంగా ఈరోజు రామగుండం తహసీల్దార్ కార్యాలయంలో వారికి ఎంఆర్ఓ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ అన్ని మండలాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, వాళ్ళ లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు అపర్ణ గారు, జనగామ మండల అధ్యక్షులు భూమన్న గారు, మరి జిల్లాకు సంబంధించినటువంటి బాధ్యులు, ఈ కాన్స్టిట్యున్సీ మండలాలకు సంబంధించినటువంటి అందరూ బాధ్యులు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి వెంటనే ఈ హామీలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఆ రోజు అధికారంలోకి రాకముందు హామీలు ఇచ్చి మరి ఏదైతే ఇవాళ ప్రజలని విస్మరిస్తూ ఉన్నదో దానికి తప్పకుండా మా ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. అయితే ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, భారతీయ జనతా పార్టీగా ఇవాళ ఈ 2.5 ఏళ్ళు కాలయాపన చేసిండ్రు. ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలే. భవిష్యత్తు లోపల ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి ప్రభుత్వం తప్పకుండా హామీలని నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం చేయాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత ఉన్నది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కూడా ప్రజల వైపు నిలబడి ప్రజల కోసం కొట్లాడి ఇచ్చినటువంటి హామీలను మరి అమలు చేసేటందుకు తప్పకుండా ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేసి అనేక కార్యరూపాలలో నిరసన కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేపడుతుందని చెప్పి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాల్సిన నైతికత ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, అప్పుడే ఆధ్యాత్మిక చింతన సార్థకతమవుతుందని పలువురు పేర్కొన్నారు. సుఫీ ఇస్లామిక్ బోర్డు మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మొహమ్మద్ షిరిన్ మహత్కార్యం చేపట్టారు. పేదింటి మహిళలకు రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పాకెట్ మనీని, సేమియా ప్యాకెట్లను అందించారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో జరిగిన ఈ పుణ్య కార్యములో షిరిన్ సేవా నిరతిని పలువురు కొనియాడారు. मैं ये ऑर्गेनाइजेशन से मुसलमानों के गरीबों को 7 साल से मेरा कभी भी रमज़ान गरीबों से मुझे खुशी मिलती, ये फैमिली से नहीं रखती। मैं एक नेकी काम करना बोले तो अपन भी जो खा रहे उसमें से अल्लाह ताला एक मदद करो बोलती बोला, मैं वैसी हिदायत पे चलने वाली हूँ। ये आज मैं मेरे जो मौके के हिसाब से जो मैं आई, मैं अब मेरे माँ और बहनों के पास इंशाल्लाह मैं आगे चल के भी इन लोगों के लिए और आगे मदद के लिए मैं तैयार हूँ। आज ये बोल के नहीं, कहीं अगर कुछ भी ज़रूरत पड़ी मैं 100% लोग मदद के लिए हर हमेशा रहेगी। अल्लाह ताला ऐसी आप सबकी दुआओं में हम हमेशा हमारे लिए दुआ करो, हम आगे बढ़ के आप लोगों को ऐसी मदद करते हुए मैं गांधी गिरी साल के मुकाम पे मैं आप लोगों को बात दे दूँ। इंशाल्लाह आगे साल इससे आगे भी अच्छा करने का मैं उम्मीद करती हूँ आप सबसे। ऐसा రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్ అన్నపూర్ణ కాలనీ రావ్ స్కూల్ నుండి అంబేద్కర్ భవన్ లైన్ వరకు చాలా ఇళ్లుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ లేని కారణంగా కాలనీ వాసులు అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఈ తమ సమస్యను కాలనీ వాసులు పేర్కొన్నారు. నిన్న రాత్రి కురిసిన కొద్దిపాటి వర్షంతో రోడ్లన్నీ బురదమయమయ్యాయి. కాలనీ వాసులు నడవలేని పరిస్థితి ఉంది. స్కూల్ పిల్లలు, ద్విచక్ర వాహనదారులు రోడ్డున వెళ్లడానికి అవస్థలు పడుతూ ఉన్నారు. కాలనీ వాసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రోడ్లు వెంటనే
వెంటనే నిర్మించాలని సిపిఎం ఎన్టీపీసీ రామగుండం ఏరియా కార్యదర్శి ఎం రామాచారి, ఏరియా కమిటీ మెంబర్ గిట్ల లక్ష్మారెడ్డి, కాలనీ వాసులు లంబు జగన్ రెడ్డి, బక్కిరెడ్డి, రవీందర్రావు, కాంతాల మధుసూదన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, మేకల పోచం, సత్యనారాయణ, రవీందర్ తదితరులు కోరారు. చిన్నపాటి వర్షానికే ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ 33వ డివిజన్లో బురదమయమైంది. ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం నిర్మించినటువంటి రోడ్లు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి రావు స్కూల్ కాంచి మొదలు పెడితే ఏదైతే అంబేద్కర్ లైను వాటి కింది వరకు కూడా మొత్తం బురదమయంగా మారింది. కాబట్టి ఈ కాలనీ వాసులు ఇప్పుడు బండ్లు వేసుకొని పోవాలన్నా కూడా, సైకిల్ వేసుకొని పోవాలన్నా కూడా నడక కూడా ఇబ్బందికరంగా ఉన్నది. కానీ కాలనీ వాసుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంటనే వేయవలసినవి ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిర్రు, అభివృద్ధి మొదలుపెట్టినా కూడా అది మధ్యలోనే ఆపు చేసిర్రు. కాబట్టి ఈ రోడ్లన్నీ త్వరగా పూర్తి చేయకపోతే కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ మేయర్ గారు కానీ ఇక్కడ ఉన్న కార్పొరేటరు అట్లాగే ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి పెట్టి దీన్ని త్వరగా ఈ రోడ్లన్నీ పూర్తి అయ్యే విధంగా చేయవలసిందిగా మరి ఎమ్మెల్యే గారికి, అట్లాగే మేయరు, ఈ కార్పొరేటరు, పాలకవర్గం, అట్లాగే కమిషనర్ గారు కూడా ఈ విజిట్ చేసి ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా దీన్ని చేయవలసిందిగా మేము కాలనీ వాసు తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రామగుండం కార్పొరేషన్ 33వ డివిజన్ అన్నపూర్ణ కాలనీ ఏరియాలో గత 10-15 సంవత్సరాలుగా రోడ్డు పనులు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాక లేక ఇబ్బందులు పడ్డ ప్రజలు ఎమ్మెల్యే గారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు ఈ ప్రాంతంలో రావు స్కూల్ కాంచి అంబేద్కర్ భవనం లైన్ వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం పనులు చేపట్టారు. కానీ 5-6 నెలలు పూర్తయింది. ఇప్పటికీ రోడ్డు నిర్మాణం చేయకపోవడం మూలంగా నిన్న పడ్డ కొద్దిపాటి వర్షంతో ఈ కాలనీ మొత్తం జలమయమై బురదమయమైంది. కాలనీ వాసులు బయటకు వెళ్ళని నడవలేని పరిస్థితి ఉన్నది. అలాగే ద్విచక్ర వాహనాలు కానీ ఆటోలు కానీ చిన్నపిల్లలు స్కూల్ పోయి కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు అలాగే ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని, మేయర్ గారు ముఖ్యంగా ఇటీవల ఎన్నికైన మేయర్ గారు కూడా చొరవ తీసుకొని ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది. ఈ ప్రాంతం ప్రజల గురించి కూడా తెలుసు, ఈ కాలనీ ఎలా ఉందో కూడా తెలుసు. కాబట్టి వెంటనే ఇక్కడ ప్రజలు అధిక మెజార్టీతో ఈ ఏరియా ప్రాంతంలో కూడా కాంగ్రెస్ కార్పొరేటర్ కూడా గెలిపించారు అభిమానంతో. కాబట్టి ఎమ్మెల్యే గారు వెంటనే మేయర్ గారు ఈ ప్రాంత ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని రాబోయే వర్షాకాలం లోపే ఈ రోడ్లన్నీ పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది నుంచి తప్పించాలని చెప్పి కోరుతూ రామగుండం పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ, ఇందిరమ్మ కాలనీ, ఆదర్శ కాలనీ, హనుమాన్ నగర్లలో నివసిస్తున్న పలు కాలనీకి సంబంధించిన మున్సిపల్ వాటర్ గత 3 రోజులుగా సరఫరా లేక ఇబ్బంది ఏర్పడింది. అలాగే జెన్కో నుండి వచ్చే నీటి సరఫరా కూడా నిలిపివేసిన నేపథ్యంలో హౌసింగ్ బోర్డు కాలనీ గుట్ట ప్రాంతం కాబట్టి అక్కడ బోర్వేలు కానీ బావులు కానీ ఏర్పాటు చేయడానికి అవకాశం లేనందున తాగునీటితో పాటు నిత్యావసరాలకు కూడా ఒక్క చిక్క నీరు కూడా లేదని మహిళలందరూ ఈరోజు ఖాళీ బిందెలతో రోడ్ల మీద నిలబడి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇన్ని రోజుల నుండి నీటి గురించి అవస్థలు పడుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు కన్నెత్తి కూడా చూడడం లేదని, సంబంధిత మున్సిపల్ సిబ్బంది ఇటువైపు రావడమే మానేశారని, నీటి సమస్య గురించి ఫోన్ చేస్తున్నా వారు స్పందించకపోవడం వాళ్ళ నిర్లక్ష్యానికి అద్దం పడుతూ ఉందని మహిళలు ఆరోపిస్తూ ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.